ధర్మపరులు అయిన వాళ్ళకి మానవ ప్రయత్నంతో ఎదిరింప సిక్కింగాని ఆపదలు వచ్చినప్పుడు పరమాత్మని గనక సంపూర్ణ శరణాగతి చేసినట్లయితే ద్రౌపది ఎంత ఆర్ద్రతతో శ్రీకృష్ణుని పిలిచిందో మనం చూసాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో పరమాత్మ తప్పక సహాయం చేస్తాడు అనేది ఇక్కడ మనకి రుజువు అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రీకృష్ణుడి తత్వాన్ని మనం చూసినట్లయితే తులాభారం సమయంలో కూడా రుక్మిణీదేవి భక్తి భావనతో ఒక చిన్న తులసి దళం వేస్తే ఆ తులసి దళానికి తూగిపోతాడు. అలాగే కుచేలుడు భక్తితో గుప్పెడు అటుకులు పెడితే వాటిని ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. అంటే భక్తుల మనసులో ఉన్నటువంటి ప్రేమను చూస్తాడు తప్ప వస్తువుల్ని పరిగణలోకి తీసుకోడు. ఇది శ్రీకృష్ణ తత్వం. అదే మనం బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన చాలా కరాఖండిగా చెప్తాడు, నాకు ఉదయకాలంలో గొర్రెపిల్ల, సాయంత్రం గొర్రెపిల్ల, అది కూడా నిర్దోషమైన మగ గొర్రెపిల్లలు. నిర్దోషమైన అంటే ఏంటి అంటే అవి కుంటివి కానీ గుడ్డివి కానీ అయి ఉండకూడదు. అలాగే ఇవి సెక్స్ కూడా చేసి ఉండకూడదు. వాటిని నిర్దోషమైనవి అంటారు వాళ్ళ భాషలో. చక్కగా మంచి వయసుకు వచ్చినటువంటి ఏడాది మగ గొర్రె పిల్లల్ని